పేదలో గిల్లలో ఆనందం పొంగేనులే ఈ గుండె కోవెలలో చిన్నాకి తెలిసిన రోజు నీ విషు హ్యాపీ క్రిస్మస్ విషు హ్యాపీ క్రిస్మస్ విషు హ్యాపీ క్రిస్మస్ ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణములు నీకు ఆమోదయోగ్యముగా ఉండునుగా. మాత్రమైన మేము క్రీస్తునందు మా దేవుడమైన నీకు ఐక్యమవుతున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలేదుగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చోతరు మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. నీ నిత్య వాక్కు మనుష్యావతారం ఎత్తనను పరమ రహస్యమ ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు కొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. అంతేకాక అగోచరములకు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాయి. అవునా, దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పర్వతాలన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతలతో నిన్ను నిరతము స్తుతించుట ఇట్లనగా, మన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, మన ప్రభువు దళాధిపతి అయిన పవిత్రుడు, మన ప్రభువు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపడుచున్నారు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన దాన్ని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ దైవాలు కొలుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము. మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేంచేయును ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన మరణి కృతజ్ఞతతో మేము అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప మానుకుంటున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని మరణి స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ తండ్రులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను ముఖ్య వాక్యములకు వారసులు చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఇవ్వని లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా లియో పాపు గాని మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచము. నీ చిత్త ప్రకారము నీ సభకు మన చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపము. దయగల తండ్రి, దాని దశలు చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాక్షములో చేర్చుకునము. మేమను అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానంద పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల నేరులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తులో
నందు సర్వశక్తి కలిగిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మీ నామము స్తుతింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాయనని కావలసిన ఆయనకు మాకు నేర్పివ్వండి. ఆయన అప్పటి వారిని నిర్వహించినట్లు మా అప్పులను నిర్వహించండి. మాకు శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని చెడులను రక్షింపము, మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ అనుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. నీ ముఖ్యానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం రక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. మంచిగా పైనే మీరు నా గొర్రెలు నగిన స్వరములని లోకానికి వెలుగాయే యేసు, దేవదేవుని